ज्योतिर्बिन्दुस्वरूपं सत्यं शिवं सुन्दरम् भोलानाथुडवु नीवु दुःखहर्तवु नीवु ओ बाबा ना बाबा मरुवलेनु नी रूपं तल्लिवि తండ్రివి బంధు సఖుడవు నీవే బుద్ధి యోగం నీతో ఉంటే జన్మధన్యము ప్రేమ సాగరుడవు నీవే నిన్నే వదులుకోలేక చేరేను నీ చెంత నిన్నే చేరుకున్నాక తీరేను నా చింత ఓ బాబా నా బాబా తెలుపలేను నా భావం దాత విధాత వరదాతవు నీవే పరంలాగా నీవే నాకు సొంతమాయనే ప్రేమ సాగరుడవు నీవే ప్రేమలో లీనమాయే జ్ఞాన సాగరుడవు నీవే జ్ఞానమే ఇచ్చావులే మై మరచిపోయా మీ మురళితో ప్రేమనంత పొందుతుంటే మదే పొంగిలే ప్రేమ సాగరుడవు నీవే ఓం శాంతి. మధురమైన పిల్లలు, సంగమ యుగము అదృష్టవంతులుగా తయారయ్యే యుగము. ఈ యుగంలో మీరు మీ భాగ్య నక్షత్రాన్ని ఎంత కావాలంటే అంత మెరిగినట్లు చేసుకోవచ్చు. ప్రశ్న: మీ పురుషార్థాన్ని తీవ్రంగా చేసుకునే సాధనం ఏది? జవాబు: తండ్రిని అనుసరిస్తూ ఉంటే పురుషార్థం తీవ్రమవుతుంది. తండ్రినే చూడండి. తల్లి అయితే గుప్తంగా ఉంది. తండ్రిని ఫాలో చేస్తే తండ్రి సమానంగా ఉన్నతంగా అవుతారు. కనుక ఖచ్చితంగా ఫాలో చేస్తూ ఉండండి. ప్రశ్న: తండ్రి ఏ పిల్లల్ని మందమతి అని అనుకుంటారు? ఎవరికైతే తండ్రి లభించారనే సంతోషం ఉండదో వాళ్ళు తెలివి తక్కువ వారే కదా. విశ్వానికి యజమానిగా తయారు చేసే తండ్రికి పుత్రునిగా అయిన తర్వాత కూడా సంతోషం లేదంటే వాళ్ళు మందమతి అనే అంటారు కదా. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, మీరు భాగ్యశాలి నక్షత్రాలు. మనం శాంతిధామాన్నే కాక తండ్రిని కూడా స్మృతి చేస్తామని మీకు తెలుసు. తండ్రి స్మృతి ద్వారా మనం పవిత్రంగా అయ్యి ఇంటికి వెళ్తాము. ఇక్కడ కూర్చొని ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు కదా. తండ్రి ఇక ఏ కష్టము ఇవ్వరు.
జీవన్ముక్తి గురించి ఎవ్వరికీ తెలియదు. వారందరూ ముక్తి కొరకు పురుషార్థం చేస్తారు, కానీ ముక్తి అంటే ఏమిటో అర్థం తెలియదు. కొందరు మేము బ్రహ్మంలో లీనమైపోతాము, మళ్ళీ ఇక్కడికి రానే రాము అని అంటారు, కానీ ఈ చక్రంలోకి తప్పకుండా రావాలని వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలు మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నారు. స్వదర్శన చక్రధారులైన మనము భాగ్యశాలి నక్షత్రాలమని పిల్లలు మీకు తెలుసు. అదృష్టవంతులను లక్కీ అని అంటారు. ఇప్పుడు పిల్లలు మీరు మిమ్మల్ని తండ్రి అదృష్టవంతులుగా తయారు చేస్తూ ఉన్నారు. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. కొందరి తండ్రులు ధనవంతులుగా, కొందరి తండ్రులు పేదవాళ్ళుగా కూడా ఉంటారు. మనకు అనంతమైన తండ్రి లభించారని పిల్లలైనా మీకు తెలుసు. ఎంత లక్కీగా తయారవ్వాలనుకుంటే అంత లక్కీగా తయారవ్వగలరు. ఎంత ధనవంతులుగా అవ్వాలనుకుంటే అంత ధనవంతులుగా అవ్వగలరు. ఏది కావాలన్నా పురుషార్థం చేసి ఉన్నత పదవి తీసుకోవాలనే తీసుకోవచ్చు. అత్యంత ఉన్నత పదవి ఈ లక్ష్మీనారాయణులు. స్మృతి చార్టు తప్పకుండా ఉంచుకోవాలి. ఎందుకంటే తమో ప్రధానం నుండి తప్పకుండా సతో ప్రధానంగా అవ్వాలి. మందమతిగా తయారై అలాగే కూర్చోరాదు. ఇప్పుడు పాత ప్రపంచం కొత్తదిగా అవుతుందని తండ్రి అర్థం చేయించారు. సతో ప్రధాన కొత్త ప్రపంచానికి తీసుకువెళ్ళేందుకే తండ్రి వస్తారు. వారు అనంతమైన తండ్రి, అనంతమైన సుఖం ఇచ్చేవారు. సతో ప్రధానంగా తయారవుతూనే అనంతమైన సుఖాన్ని పొందగలరని అర్థం చేయిస్తారు. సతోగా అయితే తక్కువ సుఖము, రజోగా అయితే అంతకంటే తక్కువ సుఖము, మొత్తం లెక్కాచారమంతా తండ్రి చెప్పేస్తారు. మీకు లెక్కలేనంత ధనం లభిస్తుంది, అనంతమైన సుఖం లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి వారసత్వం పొందేందుకు తండ్రిని స్మృతి చేయడం తప్ప వేరే ఏ ఉపాయము లేదు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత దైవీ గుణాలు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సతో ప్రధానంగా అవ్వాలి అంటే దైవీ గుణాలు కూడా తప్పకుండా కావాలి. మీకు మీరే చెకింగ్ చేసుకోవాలి. పురుషార్థం ద్వారా ఎంత ఉన్నత పదవి కావాలన్నా తీసుకోవచ్చు. చదివించే టీచరు కూర్చొనే ఉన్నారు. తండ్రి అంటూ ఉన్నారు, కల్పకల్పము మీకు ఇలాగే అర్థం చేయిస్తాను. కేవలం 2 మాటలు, మన్మనాభవ మజ్జాజీభవతో అనంతమైన తండ్రిని గుర్తించగలరు. ఈ అనంతమైన తండ్రే అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చేవారు. పతితుల నుండి పావనంగా అయ్యే మార్గము ఆ బేహద్దు తండ్రే అర్థం చేయిస్తారు. కనుక తండ్రి కొత్త విషయం అనేమి అర్థం చేయించడం లేదు. పిండిలో ఉప్పు వలె గీతలో కూడా వ్రాసి ఉన్నది. స్వయాన్ని దేహి అని భావించండి. దేహమునకు సంబంధించిన అన్ని ధర్మాలు మర్చిపోండి. మీరు మొదట అశరీరిగా ఉండేవారు. ఇప్పుడు అనేక రకాల బంధుమిత్రుల బంధనాలలో వచ్చారు. అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతామని, తర్వాత బంధుమిత్రులు మొదలైన వారందరూ పవిత్రంగా అవుతారని మీకు తెలుసు. కల్పక్రితం ఎంత సతో ప్రధానంగా అయ్యారో మళ్ళీ అంతే అవుతారు. వారి పురుషార్థం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎవరిని ఫాలో చేయాలి? ఫాలో ఫాదర్ అనే గాయనం ఉన్నది. ఇతడు ఎలాగైతే తండ్రిని స్మృతి చేస్తారో, పురుషార్థం చేశారో, అదేవిధంగా ఇతన్ని అనుసరించండి. అయితే పురుషార్థం చేయించేవారు తండ్రే అయినారు. వారు పురుషార్థం చేయరు
చేయిస్తారు. వారు మళ్ళీ చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఫాలో ఫాదర్. గుప్తమైన తల్లి తండ్రి ఉన్నారు కదా. తల్లి గుప్తంగా ఉన్నారు, తండ్రి అయితే కనిపిస్తారు. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఉన్నత పదవి పొందాలి అంటే ఈ ఫాదర్ స్మృతి చేసే విధంగా తండ్రిని బాగా స్మృతి చేయండి. ఈ ఫాదర్ అందరికంటే ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇతడు చాలా ఉన్నతంగా ఉండేవాడు. తర్వాత అనేక జన్మల అంతిమ జన్మలో అంతిమ సమయంలో శివబాబా ప్రవేశించారు. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి, మర్చిపోకండి. మాయ చాలామందిని మరిపింప చేస్తుంది. మీరు నరుని నుండి నారాయణుడిగా అవుతామని అంటారు. అలా అయ్యేందుకు కూడా తండ్రి యుక్తి తెలుపుతూ ఉన్నారు. అందరూ అక్యురేట్గా తండ్రిని ఫాలో చేయరని కూడా మీకు తెలుసు. తండ్రి లక్ష్యాన్ని తెలియజేస్తారు. ఫాలో ఫాదర్ అనేది ఇప్పటి గాయనమే. తండ్రి కూడా ఇప్పుడు పిల్లలకు జ్ఞానం ఇస్తారు. సన్యాసీలు ఫాలోయర్స్ అని పిలువబడతారు, కానీ అది రాంగ్ కదా. వారు ఫాలో చెయ్యరు. వారందరూ బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు. వారికి ఈశ్వరుడు జ్ఞానాన్ని ఇవ్వరు. వారు తత్వము లేక బ్రహ్మజ్ఞానులని పిలువబడతారు. తత్వం అంటే బ్రహ్మము. వారికి జ్ఞానం ఇవ్వదు. అదంతా శాస్త్రాల జ్ఞానము. ఇక్కడ మీకు తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. వారిని జ్ఞానసాగర్లని అంటారు. దీనిని బాగా నోట్ చేసుకోండి. హృదయంలో బాగా ధారణ చేసే విషయమని మీరు మర్చిపోతారు. తండ్రి ప్రతిరోజు మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలని అర్థం చేయిస్తూ ఉంటారు. పతితులుగా ఉంటే వెళ్ళలేరు. పవిత్రంగా అవ్వాలి అంటే యోగబలంతో అవ్వాలి, లేకుంటే శిక్షలు అనుభవించి వెళ్తారు. అందరి లెక్కాచారాలు తప్పకుండా సమాప్తం అవ్వాల్సిందే. ఆత్మలైన మీరు వాస్తవానికి పరంధామంలో ఉండేవారు. తండ్రి అర్థం చేయించారు. ఇక్కడకు వచ్చి సుఖదుఖాల పాత్రను అభినయించారు. రామరాజ్యంలో సుఖప్రదమైన పాత్ర, రావణ రాజ్యంలో దుఃఖ పాత్రను చేశారు. రామరాజ్యాన్ని స్వర్గాన్ని అంటారు. అక్కడ పూర్తిగా సుఖమే ఉంటుంది. స్వర్గవాసులు మరియు నరకవాసులు అని పాడతారు కూడా. కనుక ఇది బాగా ధారణ చేయాలి. ఎంతెంత తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతూ ఉంటామో మీకు లోపల అంత సంతోషం కూడా ఉంటుంది. ద్వాపరంలో రజోలో ఉన్నప్పుడు కూడా మీరు సంతోషంగానే ఉండేవారు. అప్పుడు మీరు ఇంత దుఃఖీలుగా వికారులుగా లేరు. ఇప్పుడు ఇక్కడ ఎంత దుఃఖీలుగా వికారులుగా ఉన్నారు, ఎంత వికారులుగా తాగుబోతులుగా ఉన్నారో మీరు మీ పెద్దవారిని చూడండి. మద్యము చాలా చెడ్డది. సతయుగంలో అయితే శుద్ధ ఆత్మలే ఉంటారు. తర్వాత కిందకి దిగుతూ పూర్తి చీచీగా అయిపోతారు. అందుకే దీనిని రౌరవ నరకము అంటారు. మద్యం ఎటువంటిదంటే కొట్లాటలు, చంపుకోవటం వంటి హాని చేసేందుకు కూడా ఆలస్యం చేయరు. ఈ రోజుల్లో మనుషుల బుద్ధి భ్రష్టమైపోయింది. మాయ చాలా బలమైనది. తండ్రి సర్వశక్తివంతుడు, సుఖమిచ్చేవారు. మాయ చాలా దుఃఖాన్ని ఇస్తుంది. కలియుగంలో మనుషుల స్థితి పూర్తిగా శిథిలమైపోతుంది. రాతి బుద్ధి వలె ఏమీ అర్థం చేసుకోరు.
ఇది కూడా డ్రామానే కదా. అదృష్టంలో లేకుంటే ఇటువంటి రాతి బుద్ధి గలవారిగా అయిపోతారు. తండ్రి జ్ఞానాన్ని చాలా సహజంగా అర్థం చేయిస్తారు. పిల్లలు పిల్లలు అంటూ అర్థం చేయిస్తూ ఉంటారు. మాతలు కూడా మాకు 5 మంది లౌకిక పుత్రులు, ఒకరు పారలౌకిక పుత్రుడు అని చెప్తారు. ఆ పుత్రుడు మమ్మల్ని సుఖధామానికి తీసుకువెళ్ళేందుకు వచ్చారు అని అంటారు. తండ్రి అర్థం చేసుకుంటే పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. ఇంద్రజాలికుడు వచ్చారు కదా. తండ్రి ఇంద్రజాలికుడు అయితే పిల్లలు కూడా ఇంద్రజాలికులు అవుతారు. బాబా మాకు కొడుకు కూడా అని అంటారు. కనుక ఆ తండ్రిని ఫాలో చేసి ఇలా తయారవ్వాలి. స్వర్గంలో వీరి రాజ్యం ఉండేది కదా. శాస్త్రాలలో ఈ విషయాలే లేవు. భక్తి మార్గ శాస్త్రాలు కూడా డ్రామాలో ఉన్నాయి, మళ్ళీ కూడా ఉంటాయి. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. చదివించేందుకు టీచర్ కావాలి కదా. పుస్తకాలు టీచర్గా అవ్వలేవు. పుస్తకాలే టీచర్ అయితే టీచర్ అవసరమే ఉండదు. ఈ పుస్తకాలు మొదలైనవి సత్యయుగంలో ఉండవు. మీరు ఆత్మని తెలుసుకున్నారు కదా. ఆత్మల తండ్రి కూడా తప్పకుండా ఉన్నారు. ఎవరైనా వస్తే అందరూ హిందూ ముస్లిం భాయి భాయి అని అంటారు. కానీ దాని అర్థం కొంచెం కూడా తెలియదు. భాయి భాయి అంటే అర్థం తెలుసుకోవాలి కదా. తప్పకుండా వారికి తండ్రి కూడా ఉంటాడు. పైసా అంత తెలివి కూడా లేకుండా పోయింది. భగవాను వాచ, ఇది చాలా జన్మల అంతిమ జన్మ. అర్థం ఎంత స్పష్టంగా ఉంది. ఎవరూ గ్లాని చెయ్యరు. తండ్రి అయితే మార్గం తెలియచేస్తారు. నెంబర్ 1లో ఉన్నవారు లాస్ట్గా తెల్లగా ఉన్నవారు నల్లగా అవుతారు. మేము తెల్లగా ఉండేవాళ్ళము, మళ్ళీ అలా అవుతామని మీకు కూడా తెలుసు. ఇది రావణ రాజ్యం. రామరాజ్యాన్ని శివాలయమని అంటారు. సీత యొక్క రాముడు త్రేతాలో రాజ్యం చేశాడు. ఇందులో కూడా జ్ఞాన విషయం ఉంది. 2 కళలు తగ్గాయని అంటారు. సతయుగం ఉన్నతమైనది. సత్యయుగాన్ని గుర్తు చేసుకున్నంతగా త్రేతాద్వాపర యుగాన్ని గుర్తు చేసుకోలేరు. సత్యయుగము కొత్త ప్రపంచము, కలియుగము పాత ప్రపంచము. 100% దుఃఖము, 100% సుఖము. త్రేతా మరియు ద్వాపర యుగాలు సెమి. కాబట్టి ముఖ్యంగా సత్యయుగము మరియు కలియుగము చెప్పుకోబడుతుంది. తండ్రి సత్యయుగాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన పని పురుషార్థం చేయడం. సత్యయుగ నివాసులుగా అవుతారా, త్రేతాయుగ నివాసులుగా అవుతారా? ద్వాపరంలో కిందకి దిగుతారు, అయినా దేవీ దేవతా ధర్మం వారిగానే ఉంటారు. కానీ పతితులైన కారణంగా తమని దేవీ దేవతలమని చెప్పుకోలేరు. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు రోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మన్మనాభవయే ముఖ్యమైనది. మీరే నెంబర్ 1గా అవుతారు. 84 జన్మల చక్రంలో తిరుగుతూ చివరికి వచ్చేస్తారు. మళ్ళీ నెంబర్ 1లోకి వెళ్తారు. బేహద్దు తండ్రిని స్మృతి చెయ్యాలి. వారు అనంతమైన తండ్రి. వారు సంగమయుగంలోనే వచ్చి మీకు 21 తరాల స్వర్గ సుఖాన్ని ఇస్తారు. అక్కడ ఆయువు పూర్తి అవ్వగానే మీ అంతట మీరే శరీరాన్ని వదిలేస్తారు. యోగబలం కదా. పద్ధతే ఆ విధంగా
రచించబడి ఉంది. దీనినే యోగ బలము అని అంటారు. అక్కడ జ్ఞానము ఉండదు. ఆటోమేటిక్గా మీరు వృద్ధులుగా అవుతారు. అక్కడ అస్వస్థత మొదలైనవి ఉండవు. ఎవరూ రోగాన పడరు. అక్కడ కుంటివారు, వికలాంగులు మొదలైన వారు ఉండరు. ఎవరు హెల్దీగా ఉంటారు. అక్కడ దుఃఖానికి నామరూపాలు ఉండవు. తర్వాత కొద్ది కొద్దిగా కళలు తగ్గుతూ వస్తాయి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం పొందేందుకు ఇప్పుడు పిల్లలు మీరు పురుషార్థం చేయాలి. పాస్ విత్ హానర్ అవ్వాలి. ఉన్నత పదవి అందరూ పొందలేరు. సర్వీస్ చేయని వారు ఏ పదవి పొందుతారు? మ్యూజియంకి పిలవకుండానే జనం వచ్చేస్తూ ఉంటారు. పిల్లలు ఎంత సేవ చేస్తారు? దీనినే విహంగ మార్గ సేవ అని అంటారు. దీనితో పాటు ఇంకా ఏదైనా విహంగ మార్గ సేవ వెలుపట వచ్చేమో తెలియదు. 2-4 ముఖ్యమైన చిత్రాలు తప్పకుండా వెంట ఉంచుకోవాలి. ప్రతి చోట త్రిమూర్తి, కల్పవృక్షము, సృష్టి చక్రము, మెట్ల చిత్రము చాలా పెద్దగా ఉండాలి. పిల్లలు తెలివైన వారిగా అయినప్పుడు సర్వీస్ జరుగుతుంది కదా. సర్వీస్ జరుగుతుంది. గ్రామాల్లో కూడా సర్వీస్ చేయాలి. మాతలు భలే చదువుకోకపోయినా తండ్రి పరిచయం ఇవ్వడం చాలా సులభము. ఇంతకుముందు స్త్రీలు చదువుకునేవారు కాదు. ముస్లిం శ్రాద్యంలో ఒక్క కన్నే తెరిచి బయటికి వెళ్ళేవారు. ఈ బాబా చాలా అనుభవజ్ఞుడు. నాకు ఇవన్నీ తెలియవు అని శివబాబా అంటున్నారు. నేను పైనే ఉంటాను. ఈ విషయాలన్నీ బ్రహ్మ మీకు అర్థం చేయిస్తాడు. ఇతడు అనుభవి. నేనైతే మన్మనాభవ విషయాలే చెప్తాను. సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఈ రహస్యం ఇతనికి తెలియదు. ఇతడు తన అనుభవాన్ని విడిగా తెలియచేస్తాడు. ఆ విషయాల్లోకి నేను రాను. కేవలం మీకు మార్గం తెలియచేయడమే శివబాబా యొక్క కర్తవ్యము. బాబా తండ్రి, టీచర్, గురువు. టీచర్గా అయ్యి మనకి చదివిస్తారు. ఇందులో కృప మొదలైనవి లేవు. చదివిస్తాను, వెంట కూడా తీసుకువెళ్తాను. ఈ చదువుతోనే సద్గతి లభిస్తుంది. మనల్ని తీసుకువెళ్ళేందుకే వచ్చారు. శివుణ్ణి వివాహ ఊరేగింపుకు మహిమ ఉంది కదా. శంకరుని ఊరేగింపు ఉండదు. ఇది శివుని ఊరేగింపు. ఆత్మలన్నీ వరుడు వెనకే వెళ్తాయి. అందరూ భక్తులు. ఒక్క శివబాబానే భగవంతుడు. పావనంగా చేసి వెంట తీసుకువెళ్ళమని శివబాబాని మనం పిలిచాము. కాబట్టి పిల్లలు మనల్ని ఎంటకి తీసుకువెళ్తారు. లెక్కాచారాలన్నీ సమాప్తం చేయించే తీసుకువెళ్ళాలి. తండ్రి మాటి మాటికి మన్మనాభవ అని చెప్తారు. తండ్రిని స్మృతి చేస్తే వారసత్వం కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది. విశ్వరాధ్యము లభిస్తుంది. అందుకు పురుషార్థం కూడా అలాగే చేయాలి. పిల్లలు మీకు ఎలాంటి కష్టము ఇవ్వరు. మీరు చాలా దుఃఖాన్ని అనుభవించారని తండ్రికి తెలుసు. ఏ కష్టము ఇవ్వరు. భక్తి మార్గంలో ఆయుష్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అకాల మృత్యువు సంభవిస్తుంది. ఓ భగవంతుడా అని ఎంతగానో దుఃఖిస్తారు. మతి చెడిపోతుంది. ఇప్పుడు బాబా చెప్తూ ఉన్నారు, కేవలం నన్ను స్మృతి చేస్తూ ఉండండి. స్వర్గానికి అధికారులుగా అవ్వాలి అంటే దైవీ గుణాలు కూడా బాగా ధారణ చేయాలి.
పురుషార్థం సదా ఉన్నతంగా లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు చేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను సూర్యవంశము చంద్రవంశము 2 ధర్మాలను స్థాపన చేస్తాను. పాస్ అవ్వని వారిని క్షత్రియులని అంటారు. ఇది యుద్ధ మైదానం కదా. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: సుఖధామ వారసత్వ అధికారాన్ని పూర్తిగా తీసుకునేందుకు సంగమ యుగంలో ఆత్మిక ఇంద్రజాలికులుగా అయ్యి తండ్రిని తమ పుత్రునిగా చేసుకోవాలి. పూర్తిగా బలిహారం అవ్వాలి. స్వదర్శన చక్రధారులుగా అయ్యి స్వయాన్ని లక్కీ సితారుగా చేసుకోవాలి. విహంగ మార్గ సేవ కొరకు నిమిత్తంగా అయ్యి ఉన్నత పదవి తీసుకోవాలి. గ్రామాలలో సర్వీస్ చేయాలి. సేవతో పాటు స్మృతి చార్టు తప్పకుండా ఉంచుకోవాలి. వరదానము: దృఢ సంకల్పము అనే అగ్గిపుల్లతో ఆత్మీక బాంబు అనే టపాకాయను అంటించే సదా విజయీభవ. ఈ రోజుల్లో టపాకాయల్లో బాంబులు తయారు చేస్తారు. కానీ మీరు దృఢ సంకల్పం అనే అగ్గిపుల్లతో ఆత్మీక బాంబు అనే టపాకాయను వెలిగించండి. ఈ బాంబు ద్వారా పాతవన్నీ సమాప్తమైపోవాలి. బయట జనము టపాకాయలతో ధనం పోగొట్టుకుంటారు, కానీ మీరు సంపాదిస్తారు. అదేమో టపాకాయ, మీదేమో ఎగిరే కళ యొక్క ఆట. ఇందులో మీరు విజయులుగా అవుతారు. కనుక డబల్ లాభం తీసుకోండి. కాల్చండి మరియు సంపాదించండి. ఈ విధిని స్వంతం చేసుకోండి. స్లోగన్: ఏదైనా విశేషమైన కార్యంలో సహాయకులుగా అవ్వడము ఆశీర్వాదాల లిఫ్ట్ తీసుకోవడం అవుతుంది. అచ్చా, ఓం శాంతి. शिव बाबा ना प्राणं ना बाबा ना सर्वं
सर्वम्